మార్నింగ్ జాయ్. ఐఎమ్ బ్యాక్. వాట్? అదే జై, ఫ్రెష్ అయ్యి తిరిగి వచ్చాను. నువ్వు నిత్యవేనా? వాట్? నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ ఇలా ఉండదే. ఇంకా ఆగు జై. ఏంటి? హారతి ఇవ్వకుండా లోపలికెళ్ళా వెళ్తాం. రండి రండమ్మా. హారతి ఇవ్వరా ఆంటీ? మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఆగండి ఆంటీ. మీరు తీసుకురండి. థ్యాంక్స్ పిన్ని. ఇక బయటకు వెళ్ళండి. ఏంటి? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే మీరు చెప్పాల్సిన పని నేను చేయాల్సిన అవసరము నాకు లేదు. నువ్వు నాకే ఎదురు తిరుగుతున్నావా? గదిలో బంధించి పెడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది మేడం. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఇప్పటి వరకు ఒకెత్తు, ఇక నుంచి ఒకెత్తు. నన్ను ఎదిరించి నువ్వు గెలుస్తావనే? మంగ అలివేలు మంగ తాయారు. నాతో పెట్టుకుంటే తార్మార్ తక్కుడు మారే. అది నాతో ఛాలెంజ్ చేసి బయలుదేరింది. కాసేపట్లో అది వస్తుంది బేబీ, నువ్వు కేర్ఫుల్ గా ఉండు. రాణిమో, నీది నాది కలిపి దానికి వడ్డిస్తాను. నాపై చెయ్యెత్తమను, ఆ చెయ్యి విరిచి పారేస్తాను. మామ్ ఇంకా కాల్ చేయలేదేంటి? ఆ మంగ తప్పించుకుని పేరెంట్స్తో పారిపోలేదు కదా? అదే జరిగితే ఆ ముగ్గురు ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపుతాను. ఏంటిది? ఇందాకడి నుంచి ఏదో కొంపలంటుకుపోయినట్టు కాలు కలిన పిల్లలు అటు ఇటు తెగ తిరుగుతోంది. దీనికేం టెన్షన్ ఉంటుందబ్బా? ఏంటమ్మా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? నథింగ్. మరెందుకు ఇక్కడున్నావు? వెయిటింగ్. వెయిటింగా? ఎవరి కోసం? ఇంకెవరి కోసం చూస్తుంది వదినా? జై కోసమే ఎదురు చూస్తోంది. జై కోసం అయితే ఏదో అప్పిచ్చిన దానిలా ఎందుకు ఎదురు చూడ్డం? గుమ్మం దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా పోతాడా? భర్త కోసం భార్య చూసే ఎదురుచూపులో ఆనందం ఉందదినా. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మీకు ఆ ఎదురుచూపుల్లో ఉన్న ఆనందం ఏం తెలుస్తుందిలే. తమరేదో బయటికెళ్ళి రాచకార్యాలు వెలగబెడుతున్నట్టు. తమరు ఒంటింట్లోనేగా ఎప్పుడు ఉండేది. ఇంట్లో కడుగు పెట్టే ముందు అమ్మాయి గారికో జలకిచ్చి వెళ్తాను. ఊరికి ఎంట్రీ ఇస్తే ఉలికిపాటే ఉంది. ఏంటమ్మా, నీకంటే నీ ఫోన్కే ఎక్కువ టెన్షన్ ఉన్నట్టుంది. ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. దీనికెందుకు? ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం ఫోన్లు వస్తాయిలే అమ్మా.
కాస్త బయట తిరిగితే నలుగురు పరిచయం అవుతారు, 4 ఫోన్లు వస్తాయి. మెయిన్ ఆఫ్ చేసిందేంటి? ఏంటి నవ్వుతున్నావు? నన్ను చూస్తుంటే తమాషాగా ఉందా? నాతోనే ఆటలు ఆడుతున్నావా? అదేంటి మేడం అలా చెమటలు పట్టేశాయి? 5 నిమిషాలకే మీరు ఇంతలా బరస్ట్ అయితే 6 నెలలు నేనెంత భరించుంటాను? ఇక్కడ నేను పూల పనుపులపై లేను మేడం, ముళ్ళపై నడిచాను. క్షణక్షణం ఒక యుగంలా, ప్రతిదినం ఒక గండంలా గడిపాను. ఈ తాళి కట్టించుకోవడానికి ఎంత నరకం అనుభవించానో తెలుసా మీకు? మీరు జైసార్తో 3 రాత్రులు గడపమన్నందుకు ఎంత వేదన పడ్డానో తెలుసా? వెళ్తే మళ్ళీ రాను. నిత్య, చెప్పండి మేడం, ఉండనా వెళ్ళనా? బాయ్. తీసేస్తున్నాను మేడం. వద్దు వద్దు వద్దు, ఆగు ఆగు. ఈ పాప ఊరకాయ్ గంగ. అవును రాజేశ్వరి, గంగది ఈ ఊరు కాదు కదా, మరి మీకు అక్కడెలా కనపడింది? కొంపదీసి గంగను కూడా కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారా ఏంటి? ఏ ఈ పాపం చేయలేదక్కాయ్. ఆగో, నువ్వేంట్రా మాకు శనిలా తగులుకున్నావు? అమ్మమ్మ నేనేం కావాలని రాలేదమ్మమ్మ. నార్మాయ్, ఇంకొక్కసారి అమ్మమ్మ అన్నావంటే నాలుక చీరేస్తాను. విరాట్ కూడా పూజలో కూర్చుంటాడు అమ్మమ్మ. వద్దు బాబు, పంపించేయండి. అమ్మమ్మ నా మాట వినండి. వీణ్ణి చూస్తే చాలు నా రక్తం మరిగిపోతోంది. చంపేయాలనంత కసి నాలో ఉంది. నా మాటకి విలువ లేదా? ఈ ఇంటి అల్లుడుగా నా స్నేహితుడిని పూజకి తీసుకురాకూడదా? ఈ పూజలో నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి. కాదు కూడదు వాడే ఉండాలంటే ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను. ఆంటీ, ఈ అంకుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా ఇంటికమ్మా. వద్దు బాను, అంకుల్ ఇక్కడే ఉంచు. ఎందుకమ్మా? అంకుల్ ఇక్కడే ఉండాలి. వద్దమ్మా వద్దు, నేనిక్కడ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతారని ఎవరిని బెదిరించొద్దు. రాధను ఎప్పుడు ఎక్కడ ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసమ్మా.